స్పీకర్ మీద జరిగిన దాడిని పిఠాపురం జర్నలిస్టు సంక్షేమ సంఘం ఖండించింది. నీటి సంఘాల ఎన్నికల కవరేజ్కు వెళ్లిన సాక్షి రిపోర్టర్ శ్రీనివాస్, కెమెరామెన్ రాము, సాక్షి పత్రిక విలేకరి రాజారెడ్డి మీద కూటమి నేతలు దాడి చేయడం అమానుషమని సంఘం అభిప్రాయపడింది. దోషులకు కఠినంగా శిక్షించాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. మొన్న ఇటీవల టీవీ9 రిపోర్టర్పై దాడి ఘటన మరవక ముందే ఒక ప్రధాన నటుడు మోహన్ బాబు అయితే దాడి చేశారు. అక్కడ టీవీ9 రిపోర్టర్పై దాడి జరిగి కొన్ని రోజులుగా అవుతుంది. అది మరవక ముందే ప్రస్తుతం మళ్ళీ ఏదైతే మనకి సాక్షి రిపోర్టర్ కడపలో జరిగినటువంటి దాడి చాలా దురదృష్టకరం. ఎవరైతే ఒక పార్టీకి చెందినటువంటి నాయకులు ఈ విధంగా దాడికి జరపడం చాలా దురదృష్టకరం. ఎవరైతే దాడికి చేసిన వారిపై కఠినంగా వాళ్ళు శిక్షించాలి. ఈ విధంగా జర్నలిస్టులకైతే రక్షణ కల్పించాలని పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున అయితే మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా జర్నలిస్టులందరూ కూడా సరైన రక్షణ కల్పించాలి. ఈ విధంగా జర్నలిస్టులపై దాడులు పునరావృతం జరగకుండా ఉండాలంటే మొత్తం ప్రభుత్వాలు అయితే సరైన రీతిలో వారికి మళ్ళీ పునరావృతం కాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని మేము పిఠాపురం జర్నలిస్ట్ యూనియన్ తరఫున అయితే మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. రోజు రోజుకి జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయి. మొన్న ఇటీవల టీవీ9 రిపోర్ట్